మీకుంది 100%. బట్ ఇంత నేను నా పర్సనల్గా నేను మీకు చెప్తున్నా, ఇంత గుడ్డిగా పెట్టుకుంటే ఏదో ఒక రోజు మోసం చేస్తుందేమో కొంత ఆలోచించుకోండి. నీ అసంటోడు ఊకుంటాడా? కొంత అప్పుడు పిలిపించి ఆయన ఏమన్నావు ఇలా ఏమైంది అని అంటాడు కదా. అట్లేముండదు, ఒకరితో చెప్పించుకునే పరిస్థితి దాకా మేము ఉండమని నేను అనుకుంటున్నాను. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ అందరి విషయం నేను చూస్తూనే ఉన్నా కదా. రాజకీయాలు ఎట్లుంటాయి, కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ అనేటట్టు కనిపిస్తుండొచ్చు. నువ్వు అన్నది నిజం. నా తర్వాత వచ్చిన వాళ్ళు కొంతమంది ప్రమోట్ అయిపోయారు. నా తర్వాత ఎప్పుడు పార్టీలో కనిపించినాడు కార్పొరేషన్ కుర్చీలలో కూర్చున్నారు. అప్పటికప్పుడు ఎమ్మెల్యేలు అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఈ రాజకీయాలల్లో ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏదైనా పాసిబులే, ఏదైనా పాసిబుల్. ఇది ఇట్టనే జరుగుతుంది అనేటటువంటిది ఏముండదు. ఆ రోజు ఆ పరిస్థితికి అనుగుణంగా రాజకీయాలు అనేటటువంటి మారుతూ ఉంటాయి. కానీ మనకు మన పార్టీకి మన నాయకత్వానికి ఉంటున్నటువంటి ఆ యొక్క బాండింగ్ ఏదైతే ఉందో, నువ్వు ఎంత ఆనెస్ట్గా పనిచేస్తే నా అనే మనిషి ఒకటి ఫీల్ అయిపోయినప్పుడు దూరం చేసుకునేటటువంటి అంత అది ఎవరు కూడా ఉండరు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయా? 100% ఉన్నాయి. ఆన్ రికార్డ్ చెప్తున్నా. వర్గాలు లేకపోతే మా పార్టీలో బలం ఏంటి? కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయి, 100% ఉన్నాయి. చైర్పర్సన్ రామ్మోహన్ రెడ్డి ఒప్పుకుంటుంది. ఆన్ లైవ్లో కూడా చెప్తున్నా, మా కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయి అంతే. 100% వర్గాలు ఉంటాయి. ఎవరికి వారి ఎజెండాలు ఉంటాయి, ఎవరి బలోపేతానికి వాళ్ళు కృషి చేస్తూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్ పార్టీ ఎజెండాని కాపాడుకుంటారు. లేకపోతే ఒకరి కాళ్ళకు ఒకరు గుంజుకుంటారు, అవసరం అయితే అట్లా కూడా గుంజుకుంటూనే ఉంటారు. ఎందుకు? అరే బరా, నేనేమంటున్నా, ఇప్పుడు ఒకటి క్రాంతి, మన డ్రామాలు చేయనికి లేమిడా. ఈ పార్టీలో గ్రూపులు ఉంటాయి. ఒక గ్రూపులో కనిపించినప్పుడు ఇంకో గ్రూపులో ఎంటర్టైన్మెంట్ కావాలని అంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో అట్లా చాలా రకరకాల గ్రూపులు ఉంటాయి. అంటే నేను నిజంగా నాకు అవతల వ్యక్తి ఇట్లా నిజాలు ఒప్పుకున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. అందులో మీరు నిజాలు ఒప్పుకునేటోళ్ళు. అవును, ఏదైనా అంటే తప్పుగానే ఒప్పుగా 100% గ్రూపులు లేవని నేను అన్నాను అనుకో, జనాలు నన్ను చూసి నవ్వుతారు. కాంగ్రెస్ పార్టీ గ్రూపులే అంటాడు, నమ్ముతాడా? బరాబర్ గ్రూపులు ఉంటాయి, బరాబర్ వాళ్ళ ఎజెండా మహాసముద్రం లేకపోతే అట్లేం లేదు. వాళ్ళ పర్సనల్ ఎజెండా కోసం పనిచేస్తుంటారు, వాళ్ళ పర్సనల్ ప్రొఫైల్స్ పెరగడానికి పనిచేస్తుంటారు, నెక్స్ట్ ఎలివేషన్కి నేను ఎట్లా రీచ్ కావాలని చెప్పి పనిచేస్తుంటారు. ఇది అంతేందనంటే ఇంటర్నల్ యుద్ధం నడుస్తూనే ఉంటుంది. మీరు ఒక మీడియా చైర్ పర్సన్గా మీరు చెప్పండి, మంత్రి అయినటువంటి కొండా సురేఖ, దయచేసి ఏమనుకోదు మీరు, ఎప్పుడన్నా ఆమె నోటికి తాళం వేయాలి, అనవసరంగా పార్టీకి డ్యామేజ్ అవుతుందని మీకు అనిపించిందా? అంటే అక్క విషయం వచ్చినప్పుడు టక్మని నోరు జారుతుంది అనిపిస్తుంది. అనిపిస్తుంది. నేను అక్కతోడు కూడా మాట్లాడతా. పాపం నేను ఒకటి చెప్తా చూడు, ఆమె టక్మని అంటదేమో కానీ ఆమె కడుపులో కల్మషం పెట్టుకోదబ్బా. నేను ఉందని కూడా అంటే నేను చెప్తున్నా, అనుకుంటుంటే బాగుండు ఏమో మళ్ళీ కొత్త పంచాయతీ మనకి అని అనిపిస్తుంది. కానీ కడుపులో కల్మషం పెట్టుకోదు, ఏదో కడుపులో పెట్టుకొని మాట్లాడే అది ఉండదు. కానీ మీడియా అంటే కొంతమంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, అందులో ఇప్పుడు కొండా సురేఖ గారు ప్రసిద్ధి చెందిరు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ట్రెండింగ్ ఆ రోజు కాదు. నేను చాలా జాగ్రత్తగా ఉంటా, నేను కూడా చాలా జాగ్రత్తగా ఉంటా. అక్క మాట్లాడుతుందని, ఏం మాట్లాడుతుందని నేను ముందే ఫోన్లు చేసి ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాను బ్యాక్గ్రౌండ్లో అనుకుంటా ఉంటాం, దేని మీద అని. ఎందుకు కొన్ని సందర్భాలు నేను అక్కకు ఫోన్ చేసి ఏదైనా అసలు ఆమెకు సంబంధం లేని అంశం ఉన్నప్పుడు నేను చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అక్క అది మనకు అవసరం లేని సబ్జెక్ట్, అట్లానే ఆమె మాట్లాడుకుని ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేను ఈ ఛానల్ చెప్తున్నా కదా. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీడియా కూడా ఎట్లుంటుంది అంటే క్రాంతి, మనకు పడని మీడియా వాడు కూడా ఉంటాడు, పడేటోడు కూడా ఉంటాడు. ఈ పడనోడు పోయి ఏం చేస్తాడంటే ఎవరైతే కాంట్రవర్సీ మాట్లాడతారో పోయి వాళ్ళ మూతికాడ మైక్ పెడతారు. పోయి మేడం మీరు ఆ నిమిషాలు ఏమనుకుంటారు అంటే అక్క ఏదో ఒకటి అంటే ఆమె అభిప్రాయం, ఆమెకేం లోపల ఉండదు కదా, ఏదో ఒకటి అనేస్తుంది. ఇక కథం దాని బ్రేక్. బీయింగ్ ఏ మినిస్టర్ అంటే ఒక స్టేట్కు రిప్రజెంట్ చేస్తున్నట్టు కదా, అంత అవగాహన రాహిత్యంతో ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి లేదు. అంటే అవగాహన రాహిత్యం అని నేను అన్నాను, అవగాహన రాహిత్యం అంటే అన్న తర్వాత అనుకుంటే బాగుండు అని అనుకున్నప్పుడు అది అవగాహన రాహిత్యమే అవుతుంది. అంటే ఆడ సిచ్యువేషన్ ఎట్లా క్రియేట్ చేస్తారంటే, ప్రశ్నలు అనేది జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడిగినప్పుడు కంపల్షన్లో ఒక జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను ఒక విషయం అడగలను మిమ్మల్ని, అంటే పొగుడుతున్నా అన్నట్టు కాదు, కానీ ఇప్పుడు నేను సామ రామ్మోహన్ రెడ్డిని కొన్ని వింత ప్రశ్నలు అడిగినా, కానీ ఆయన వాటికి సమాధానము చాలా స్టేబుల్గా చెప్తాడు. ఇవి ఉండవు ఇట్లా అంటే తర్జన భర్జనాలు ఉండవు. చెప్పిన తర్వాత అనవసరంగా ఇట్లా అన్న డిగ్రేడ్ ఫీల్ అయ్యేది కూడా ఉండదు. అట్లా ఎందుకు లేరు అంటున్నా. అంటే ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క లెక్క ఉంటుంది, ఒక్కొక్కరి ఆలోచన స్టేబిలిటీ మెయింటైన్ చేయాలి కదా. ఇది మాట్లాడవచ్చు, ఇది మాట్లాడకూడదు, ఇది మాట్లాడిన తర్వాత వెనక్కి తీసుకోలేము. బీయింగ్ ఏ మినిస్టర్ అంటే మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ లేకపోతే మీరు అంటే ఎవరైతే అఫీషియల్ స్పోక్ పర్సన్స్ ఉంటారో వాళ్ళంతా కూడా ఇది ఒక మాట నోట్లకించి పోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తీయలేము. సో అట్లాంటప్పుడు జాగ్రత్త ఉండాలి కదా. ఎందుకు ఆ జాగ్రత్త లోపిస్తుంది అంటున్నాను.
అంటే అట్లా ఏం లేదు, చాలా వరకు జాగ్రత్తగా ఉన్నప్పటికీ అక్కడికైనా కాంగ్రెస్ పార్టీ ఇంత భిన్నత్వంలో ఏకత్వం లెక్కనే ఉంటాం మేము. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ఒక సినోనిమ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. సో అట్లా ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మనం నడిపిస్తున్నప్పుడు అక్కడికైనా చెదురుబాటు ఘటనలు అనేటటువంటి జరగకపోతే కూడా బ్యూటీ ఏముంది, అసలు మొత్తం ఏం లేకుండా విమర్శలే లేకుండా ఉన్నా అది పెద్ద అదేముండదు. కాబట్టి మీరు ఇప్పుడు చూడు, ఒక ఇంటర్వ్యూలో అక్క పేరు తీసుకొని మరి నువ్వు ప్రశ్న అడిగినావు అని అంటే ఆమె మీ మెదడుని స్ట్రైక్ చేసింది కాబట్టి నువ్వు అది అడిగినావు. సో అన్నీ ఉంటాయి కదా, ఇక మంచి చెడు రెండు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒకసారి పొరపాటు జరిగిన తర్వాత రిపీటెడ్గా అదే జరుగుతున్నటువంటి సందర్భాలు అయితే ఏం లేవు కదా. ఓకే, రైట్. అండ్ మొన్న గ్లోబల్ సమ్మిట్ చేశారు కదా, ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి? ఏమో మామూలు లెక్కలలో ఇంకా అఫీషియల్ దాని స్టేట్మెంట్ నేనైతే ఇంకా ఫాలో అప్ కూడా చేయలే. బట్ చాలా మంది 3 లక్షల కోట్లు ఏదో 3 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులకి సిద్ధపడ్డారు అని ఉన్నాయి. ఉన్నాయి. ఒక్క నిమిషం, కొంత బ్రేక్ తీసుకొని మనము గట ఆంధ్రప్రదేశ్ చేద్దాము. ఏపీలో మధ్యలో ఒకసారి 13 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్స్ వచ్చారు అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు అయినోళ్ళు కానోళ్ళు అందరూ సూట్ వేసుకొని పోయారు. పోయినప్పుడు అదంతా ఫేక్ అని మళ్ళీ తేలింది. ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ కూడా అంత ఫేకే కదా. ఫేక్ అంటే ఫేక్ ఇన్వెస్టర్స్, ఫేక్ అంత ఫేక్ అట్లెట్లు ఉంటుంది అంటే మీరు చెప్పినటువంటి 3 లక్షల కోట్ల ఇన్వెస్టర్స్ అంటే పక్కడబందీగా పక్కగా ఇన్వెస్ట్ పెట్టేటోళ్ళ లేకపోతే డేటా సెంటర్లు పెట్టడం అని అంటే ఉత్తగానే వచ్చి ఎంఓఎల్ చేసుకొని సంతకాలు పెట్టుకున్నాక ఉత్తుగా చేసుకొని టైం పాస్ ప్రొఫైల్స్ కాదు కదా వాళ్ళంతా. వేరే దేశాలల్లో ఎంఎన్సీ కంపెనీస్ ఓనర్లు అయి ఉండి, ఫార్చ్యూన్ 500 కంపెనీ ఓనర్లు అయి ఉండి వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ సీడ్కి వచ్చి ఒక అగ్రిమెంట్స్ దిగుతున్నారు అని అంటే వాళ్ళు టైంపాస్ కోసం చేసేటటువంటి వాళ్ళు కాదు కదా ప్రొఫైల్స్. ఈరోజు కేవలం 2025లో 34 ఏది ఫార్చ్యూన్ 500 కంపెనీస్ మనకి ఈరోజు తెలంగాణకు వచ్చినాయి. అది మనం సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు నువ్వు నన్ను సంఖ్య అడిగినావు కాబట్టి నోటి మీద నాకు టక్కులు లేదని నేను ఆ మాట అన్నానే తప్ప ఇది మొత్తం ఫేక్ అట్లా అంటే ఫేక్ ఇన్వెస్టర్లు ఉన్నారా లేదా చెప్పండి. ఏది ఫేక్ ఇన్వెస్టర్లు అంటే నాకు అర్థం కాలేదు. ఫేక్ ఇన్వెస్టర్లు అంటే లేని ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి అని చెప్పుకునేందుకు మీకు ఒక అవకాశం కాదు ఉతకాయితాలు ఇవే పైసలు అని చెప్పేటోళ్ళ ఏందన్నట్టు. లేకపోతే ఏ కంపెనీ లేకపోయినా నా కంపెనీ ఉందని చెప్పడానికి ఇది కేటీఆర్ టీమ్ అయింది. అసలు కంపెనీలు ఉటకంటే ముంగంటే ఎంఓఎల్ చేసుకొని ప్రజలను నేను పిచ్చోళ్ళని చేసినటువంటిది నేను నా ప్రెస్ మీట్లలో అనేక సందర్భాల్లో నేను ఎక్స్ప్లెయిన్ మధ్యలో దావోస్ పోయారు కదా ముఖ్యమంత్రి గారు. ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. అప్పుడు టోటల్ అంతగా 2 ఫేజెస్లో 1,42,000 కోట్ల. ఎంతమంది ఇన్వెస్ట్ చేశారు హైదరాబాద్ లో? చాలా మంది చేసారు. 1,42,000 కోట్లు అని మీరే అన్నారు కదా, ఎంత చేసారు? ఎంత వరకు పెట్టుబడి పెట్టారు ఇప్పటి వరకు? యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ అయితేనే ఉన్నాయి. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయారు అనేటటువంటిది లేదు. ఒకసారి కంపెనీ మనతోటి వచ్చిండ్రు అని అంటే ఇప్పుడు వ్యాన్గార్డ్ ఉంది సే ఫర్ ఎగ్జాంపుల్, అది అవుతుంది. ఇంకే అంశాలైనా కూడా తీసుకో, లేకపోతే వేరే చెప్పారు మీరు. ఏది 1,48,000 కోట్ల సంబంధించినటువంటి అంశంలో ఒక్క పేరు చెప్పారు మీరు, వ్యాన్గార్డ్ అని. దీని విషయంలో నువ్వు చెప్పమంటే లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు నీ లైవ్లోనే కలుపు. నేను మళ్ళీ లైవ్లకేం తప్పు పోయినా నువ్వు వేరే లెక్క అంటావు కాబట్టి లైవ్లోనే కలుపు. వాళ్ళని తీసుకొని ఆ డేటా మొత్తం తెప్పించుకో, నీ స్క్రీన్ మీద ప్లే చేయి. ఎందుకంటే ఐటీ కంపెనీస్ అనగానే మనకు నోటి మీద టక చెప్పే అనేటటువంటి కాదు కదా. మనం సెమీ కండక్టర్స్ దాని గురించి కూడా విశ్వ ప్రయత్నం చేసినాం. కానీ సెమీ కండక్టర్స్ అనేటటువంటిదేమో కేంద్రం నిర్ణయం తీసుకునే ఉంటుంది కాబట్టి అది ఏపీకి పోయినాయి.